నాతో కలిసి మీరందరూ మీకా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము 5వ వచనములో దేవుడు చెప్తున్న మాటలు మనం చూద్దాం. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మునేలాగూ ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దాన్ని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరం చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసుకు తెచ్చుకొనుడి. మీకా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రభు హృదయం చాలా గాయపడింది ప్రియ స్నేహితులారా. ఎందుకంటే ఒక ప్రక్క ప్రజలు నీతిని న్యాయాన్ని చేయలేక వారు అన్యాయంలో జీవిస్తుంటున్నారు. అందుకే దేవుడు ఏముద్దేశించాడంటే వారికి నీతి మార్గం ఒకసారి నేర్పించాలని, తన నీతి తను ప్రభు కోరుకుంటున్నదేంటో తెలియచేయాలని కోరుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రజలు చేస్తున్నటువంటి అన్యాయమును ఖండిస్తూ వారిని సరిచేయాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభు అడుగుతున్నాడు ప్రజలను, నా జనులారా, నేను మిమ్మల్ని ఎక్కడ ఆయాసపరిచాను నాకు చెప్పండి. వాస్తవానికి దేవుడు ఆయాసపరుస్తాడా మనల్ని? మనమే అనేక సార్లు మన మాట ద్వారా, క్రియ ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, మన యొక్క దురాలోచనల ద్వారా దేవుడిని ఆయాసపరుస్తూ గాయపరుస్తూ జీవిస్తాం. కానీ దేవుడైతే మనల్ని ఎక్కడ ఆయాసపరచడు. 3వ వచనంలో అంటున్నాడు కదా, నా జనులారా, నేను మీకేం చేశాను అంటే, నా కట్టడలు అనుసరించకుండా, చెప్పిన ఆజ్ఞలు పాటించకుండా, నా మార్గంలో మీకు నడవకుండా, నా నుంచి మీరు దూరం అయిపోవడానికి నేనేం చేశాను మీకు? చాలాసార్లు మనుషులతో కూడా ఇలాంటి సమస్య మనం ఎదుర్కొంటాం కదా. నేను ఇంతగా ప్రేమిస్తున్నాను, ఇంతగా అతని గురించి ఆలోచిస్తున్నాను, లేకపోతే ఇంతగా తన కొరకు చేస్తున్నాను, ఇంతగా నేను ఆ వ్యక్తి గురించి జీవిస్తున్నాను, కానీ అతను ఎందుకు నన్ను ప్రేమించట్లేదు, నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇదే బాధ దేవుడు కూడా. ప్రజలారా, మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాను, కానీ నేనేం చేశానని మీరు నా నుంచి దూరం అయిపోయారు? నేను మిమ్మల్ని ఎక్కడ ఆయాసపరిచాను? చూడండి ప్రెసిడెంట్లరా, దేవుడు న్యాయవంతుడు. ఎందుకు దేవుడు బాధపడుతున్నాడు? మీకా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనము మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, ఆయన ఇశ్రాయేలుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యమును ఆలకించండి. దేవుడు తన యొక్క వ్యాజ్యమును, తన బాధను ఎవరితో చెప్పుకుంటున్నాడంటే పర్వతాలతో చెప్పుకుంటున్నాడు. కొండలారా, భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, నా వ్యాజ్యము వినండి, నా బాధ వినండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన తన బాధను ఎవరితో చెప్పుకుంటున్నాడంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఇక్కడ మీకా గ్రంథం 6వ అధ్యాయంలో తన బాధను ఎవరితో చెప్పుకుంటున్నాడంటే, పర్వతములారా ఆలకించండి నా బాధ. దేవుడికి బాధ కలిగినప్పుడల్లా కూడా తను సృజించినటువంటి సృష్టితో తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఏంటి ఇంతకు ప్రజల గురించి ఎందుకు అంతగా బాధపడుతున్నాడు, పర్వతాలతో ఎందుకు చెప్పుకుంటున్నాడు తన బాధను అని మనం ఆలోచన చేస్తే, ఈ ప్రజలు ఏం చేశారంటే ప్రతి పర్వతము మీద ఒక విగ్రహాన్ని పెట్టుకొని విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు ప్రజలంతా కూడా. ప్రతి పచ్చని చెట్టు కింద ఒక విగ్రహము, ప్రతి కొండ మీద ఒక విగ్రహము, ప్రతి పర్వతం మీద ఒక విగ్రహము. నిజమైనటువంటి దేవుణ్ణి మరిచి ఇదిగో వారేం చేస్తున్నట్టే బొమ్మలకు పూజ చేస్తుంటున్నారు. అందుకోసము దేవుడు బాధపడుతున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఏ పర్వతాల మీద అయితే ఆ బొమ్మలు పెట్టబడ్డాయో, ఏ పర్వతాల మీద విగ్రహారాధన చేయబడుతుందో ఆ పర్వతాలతో మాట్లాడుతున్నాడు ప్రభు. పర్వతములారా, నా వ్యాజ్యం వినండి. చూడండి స్నేహితులారా, విగ్రహముల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంటుంది. విగ్రహాలను పూజ చేయడం వల్ల వచ్చేటువంటి జ్ఞానము వ్యర్థము, అది మనల్ని రక్షించలేదు. దేవుడు ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వంలో నుండి ప్రజలు విడిపించబడ్డప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకి. 10 ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు
ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళే అందే కానీ ఏ స్వరూపమును, ఏ ప్రతిమను నువ్వు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, వాటికి నమస్కరించకూడదు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నా మహిమను వేరొకరికి ఇచ్చువాడను కాను అని దేవుడు మొట్టమొదటి ఆజ్ఞను ఇచ్చి వాళ్ళను నడిపించాడు వాగ్దాన దేశంలోకి. వాళ్ళకి ఈ 40 సంవత్సరాల యాత్రలు కూడా చెప్తూ వచ్చాడు, ఇదిగో మీకు ఆ వాగ్దాన దేశం ఇవ్వబోతున్నాను, అక్కడ మీరు నాటని చెట్లు, కట్టని ఇండ్లు మీకు రెడీగా ఉంటాయి. ఆదాము అవ్వను ఏదైనా తోటలో పెట్టినప్పుడు ఏ విధంగా అయితే తోటంతా రెడీ చేసి ఆ తోటలో పెట్టాడో, అలాగే కట్టని ఇండ్లు, నాటని చెట్లు, ఓకే, తవ్వని బావులు ఉన్నటువంటి ప్రాంతాన్ని దేవుడు వాగ్దాన దేశం ఇచ్చాడు. ఎందుకు ఆ ప్రజలను వెళ్ళగొట్టి మీకు ఆ దేశాన్ని ఇస్తున్నాను అంటే, అక్కడి ప్రజలు నాకు ఆయాసకరంగా జీవించారు, వారి క్రియలు హేయమైనటువంటి, వారి యొక్క పనులు హేయమైనటువంటివి, అందుకనే నేను వారిని వెళ్ళగొట్టి ఆ వాగ్దాన దేశమును మీకు ఇస్తుంటున్నాను. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అలవాట్లు కానీ, వాళ్ళ ఆచారాలు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ మీరు నేర్చుకొని నన్ను ఆయాస పెట్టవద్దు అని ఎంతగా నచ్చచెప్పి ప్రభు వాళ్ళని నడిపించినప్పటికి కూడా ప్రజలు ఏం చేశారంటే, వారిని నడిపించినటువంటి దేవుడిని మర్చిపోయి, వారికి సహాయం చేసినటువంటి దేవుడిని మర్చిపోయి, వారు ప్రతి పర్వతము మీద ఒక విగ్రహమును పెట్టుకొని, ప్రతి పచ్చని చెట్టు కింద ఒక విగ్రహమును పెట్టుకొని వారు దేవుడిని ఆయాసపరచడం ప్రారంభించారు. అందుకే 1-2 వచనాలు అంటున్నాడు కదా, పర్వతములారా నా వ్యాజ్యం వినండి, నేనేం చేశాను ఈ ప్రజలకి, నేను ఎక్కడ ఆయాసపరిచాను, నన్ను మరిచి ఈ బొమ్మలను పూజించడానికి నేను చేసిన ఆయాసకరమైనటువంటి పని ఏంటి చెప్పండి. 3వ వచనంలో అంటున్నాడు కదా, నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్మును ఎలాగ ఆయాసపరిచింది అది నాతో చెప్పండి. 4వ వచనంలో అంటున్నాడు కదా, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని, నా జనులారా యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలకు యోచించిన దాన్ని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం మనం చదువుతుంటున్నాం. ప్రియమైన స్నేహితులారా, దేవుడు అంటున్నాడు, మీరు బానిసలుగా ఉన్నప్పుడు, ఆ ఫరో బానిసత్వం కింద మ్రగ్గుచున్నప్పుడు మిమ్మల్ని విడిపించాను కదా, దాసులుగా ఉన్నటువంటి మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాను కదా, మీకు వాగ్దాన దేశం ఇచ్చాను కదా, ఇంకా చెప్పుకుంటూ పోతే మీ కొరకు ఎర్ర సముద్రాన్ని నేను చీల్చాను కదా, ఫరో సైన్యము, శత్రు సైన్యమును మీ కొరకు నీట ముంచేశాను కదా, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం గుండి మీకు నడిపించాను కదా, ఏండి దేవదూతలు తినేటువంటి ఆహారము మన్నాను మీకు పెట్టాను కదా, బండ నుండి నీళ్ళు ఇచ్చాను, మారాను మధురంగా, ఇవన్నీ కూడా చేసినా కూడా మీరెందుకు నన్ను మర్చిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటే ప్రభు నీతో నాతో కూడా మాట్లాడుచున్నాడు. మన జీవితంలో ఎక్కడైనా ఒకవేళ దేవుణ్ణి మరిచి వేరే దానికి, లేకపోతే వేరే వ్యక్తికి, వేరే పనికి, వేరే యొక్క పరిస్థితికి మనం స్థానం ఇచ్చినట్లయితే మన విషయంలో కూడా దేవుడు ఇదే విధంగా బాధపడుచున్నాడు. మీరు నన్నేలా మర్చిపోయారు, నేను మీకేం చేశాను, మిమ్మల్ని ఎక్కడ ఆయాసపరిచాను. ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ మన జీవితంలో దేవుణ్ణి కాకుండా అది వస్తువే కావచ్చు, పనే కావచ్చు, మనిషే కావచ్చు, పుస్తకమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎనీథింగ్, డబ్బే కావచ్చు, దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తే మన జీవితంలో అది విగ్రహమై కూర్చుంటుంది. దేవుడి స్థానాన్ని ఇంకా ఎవరికన్నా ఇచ్చిన, మొదట దేవుడు మన జీవితంలో, ఆ తర్వాత ఫ్యామిలీ, కుటుంబం, భార్య పిల్లలు, ఆ తర్వాత పరిచర్య, లేకపోతే మన పనులు. ఈ ఆర్డర్లో కాకుండా దేవుడి స్థానమును ఏదన్నా భర్తీ చేస్తుందంటే జ్ఞాపకం చేసుకోండి. అనుభవస్తులైనటువంటి భక్తులు చెప్తూ వచ్చారు, దేవుడు దానిని మన నుండి దూరం చేసేస్తాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు అంటున్నాడు, నేను ఎలాగో మిమ్మల్ని రప్పించానో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం దేవుని మర్చిపోయినా, లేకపోతే దేవుడి స్థానంలో ఇంకొక దాన్ని ఏదైనా పెట్టుకున్నా దేవుడు హృదయం గాయపడుతుంటుంది. దేవుని కృపను మనము మరవకుండా ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇంకా ఏమంటున్నాడంటే, దాసగృహం నుంచి మేము రప్పించడమే కాదు, మీ కొరకు మోషే, అహరోను అనే నాయకులను నేను మీకు ఇచ్చాను, వారెంతో చక్కగా నడిపించారు. ఇంకా ఒక సందర్భంలో 5వ వచనంలో ఏంటంటే, నా జనులారా యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలకు యోచించిన దానిని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఎర్ర సముద్రం దాటారు. అప్పటికి ఇశ్రాయేలు ప్రజలు
ఏమండి, ఎరికో గోడలు కూడా కూల్చారు, హాయి గ్రామాన్ని పట్టుకున్నారు, అనేక గ్రామాలని ఓడించుకుంటూ ఇశ్రాయేలు జనము ముందుకు సాగిపోతా ఉంది. ఇక నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే మోయాబు దేశము. మోయాబు రాజును ఓడించాలి, మోయాబు రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, మోయాబును దాటుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. మోయాబు రాజు, ఆయన పేరు బాలాకు, చాలా భయపడ్డాడు. అమ్మో, ఒక జనం వస్తూ ఉంది, ఇశ్రాయేలు జనం వస్తూ ఉంది, అన్ని రాజ్యాల్ని కూడా ఓడించుకుంటూ వచ్చేస్తుంటుంది. ఇక నెక్స్ట్ టార్గెట్లో నేనే ఉన్నాను, నా రాజ్యం ఓడిపోతే నేను నా ప్రజలు మరి చనిపోతామని భయముతో ఏం చేశాడంటే, బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఏది చెప్పితే అది జరుగుతుంది కాబట్టి ఆ ప్రవక్తకి ఎక్కువగా డబ్బిచ్చి ఆయనను తీసుకుని వచ్చి ఆయన చేతి ప్రజలను శపిస్తాను. శపించినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బలహీనులైపోతారు, శాపం తగిలి వాళ్ళకు బలము తగ్గిపోతుంది. బలం తగ్గిపోయినప్పుడు నేను వాళ్ళను ఓడిస్తాను, వాళ్ళని చంపేస్తాను, ఇక్కడితో ఇశ్రాయేలు ప్రజలకి మరి చెక్ పెట్టేద్దామని అనుకున్నాడు. అయితే బిలాము ప్రవక్తను పిలిపించాడు, గాడిద మీద వచ్చాడు, శపించడానికి నిలబడ్డాడు. నిలబడితే దేవుడు ప్రవక్తను తన స్వాధీనంలోకి తీసుకొని ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు శపించబడును గాక అని అనబోతున్నాడు. కానీ దేవుడు తన నోట ఏం మాట్లాడుతుంది తెలుసా? శాపవచనాల బదులు ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడును గాక అంటున్నాడు. ఈ పిలిచిన ఆయన కోపం వచ్చింది బాలాకి. నిన్ను శపించమని పిలిస్తే నువ్వు వీళ్ళని ఆశీర్వదిస్తున్నావేంటి అంటే అంటున్నాడు, మరొకసారి నేను ప్రయత్నం చేస్తాను, ఇటుపక్క బలిపీఠము మరి ఇటు వాస్తు బాగాలేదు, ఇటు పక్క నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇటుపక్క బలిపీఠం కట్టు, ఇక్కడ బలులు అర్పించి నేను శపిస్తా అన్నాడు. అటుపక్క బలిపీఠం కట్టిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు శపించబడును గాక అనబోయి అతని నోట్లో ఏమొచ్చేస్తుంది, ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడును గాక అని వచ్చేస్తూ ఉంటుంది. ఈ బాలకు రాజుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అట్లా ఈ దిక్కు బాగలేదు, ఈ దిక్కు 4 దిక్కుల బలిపీఠాలు కట్టించాడు, 4 దిక్కులో కూడా శాపవచనాల బదులు ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించును గాక అన్నాడు. బాలకు కోపం వచ్చేసి ఏమన్నాడంటే, నేను ఇంత డబ్బిచ్చి ఇంత కష్టపడి నేను దూరదేశం నుంచి పిలిపించి నా జనులు పంపించి వీళ్ళని శపిస్తావు అనుకుంటే 4 సార్లు వీళ్ళని ఆశీర్వదించావు అంటే అప్పుడు బిలాం అంటున్నాడు, అయ్యా, నేను ప్రవక్తనైనప్పటికీ కూడా నీ దగ్గర తుచ్చమైనటువంటి డబ్బుకు ఆశపడి నేను వచ్చినప్పటికీ కూడా నా నాలుక నా స్వాధీనంలో ఉందా? ఆయన ఏది పలికిస్తే నేను అది పలికేవాడినే తప్ప నీ డబ్బు వద్దు, నువ్వు వద్దు, ఏమొద్దు, దేవుడి చిత్తాన్ని కాదని నేను ఏమీ పలకలేను అని చెప్పి అన్నాడు. బాలాక్ అంటున్నాడు, ఏదో ఒకటి చెప్పు, ఈ ప్రజలను నేను. అయితే ఒక చెడ్డ ఆలోచన చెప్పి వెళ్ళిపోయాడు బిలాము. ఏం ఆలోచన చెప్పాడంటే, అయ్యా, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నువ్వు ఓడించలేవు, కానీ ఒక పని చేస్తే మాత్రం వీళ్ళని ఓడిస్తావు. ఏంటంటే, నీ మోయాబు దేశంలో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలందరినీ కూడా వేశ్యాలుగా మరి ఆ వస్త్రాలు ధరించి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు సైనికులు గుడారాలు ఎక్కడైతే వేసుకుని ఉన్నారో వాళ్ళ గుడారాల దగ్గరికి నీ స్త్రీలను పంపిస్తే వాళ్ళ స్త్రీ వలలో పడి వాళ్ళు వ్యభిచారం చేస్తారు. వ్యభిచారం చేసినప్పుడు నువ్వు ఓడించాల్సిన పనులే, నేను ఓడించాల్సిన పనులా, వాళ్ళ దేవుడు ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది, వచ్చి దేవుడే వాళ్ళని నశింపజేస్తాడని దురాలోచన చెప్పి వెళ్ళిపోయాడు. మనము ఒకరికి మేలు చేయగలిగితే చేయాలి, మంచి సలహా ఇవ్వగలిగితే ఇవ్వాలి, వాళ్ళని కట్టగలిగితే కట్టాలి, నిలబెట్టగలిగితే నిలబెట్టాలి తప్ప పనికిమాలిన ఆలోచనలు, పడగొట్టే ఆలోచనలు, పాడు చేసేటటువంటి ఆలోచనలు మనం ఎవరికి కూడా ఇవ్వకూడదు. బిలాము అలాంటి పనికిమాలిన ఆలోచన ఇచ్చాడు. బాలాక్ ఏం చేశాడంటే, తన రాజ్యంలో కొంతమంది స్త్రీలను రాత్రిపూట ఆ సైనికుల గుడారాలకు పంపించాడు. వాళ్ళంతా అందంగా శృంగారించుకొని ఆ సైనికులతో వ్యభిచారం చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ప్రారంభమైంది. ఫీనెహాసు వచ్చి మరి ఆ యొక్క గుడారంలో ఈటతో మరి పొడిచిన సమయంలో తెగులు ఆగిపోయింది. అంతవరకు దేవుని యొక్క ప్రవక్త అయ్యుండి ఎలాంటి పనికిమాలిన సలహా ఇచ్చాడు చూసారా? అందుకే బిలాము నడిచినటువంటి త్రోవ దేవుని దృష్టిలో అసహ్యకరమైనటువంటిది. డబ్బు కాశపడి వెళ్ళాడు, దేవుడు వెళ్ళొద్దన్నాడు, గాడితో మాట్లాడిచ్చాడు, అయినా కూడా డబ్బే ముఖ్యం అనుకున్నాడు. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, ఎన్ని రీతులుగా మాట్లాడుతున్నా, నేను వంకర మార్గంలోనే వెళ్తాను, నా జీవితమే నేను జీవిస్తానంటే ఈరోజు దేవుడు మన జీవితాల విషయంలో దేవుడు దుఃఖపడుతుంటున్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు అంటున్నాడు కదా, బిలాము శపించడానికి వచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలు జనాంగమా, ఆ సమయంలో కూడా నేను మిమ్మల్ని కాపాడాను కదా, ఇంతగా మిమ్మల్ని ఆదరించి ప్రతి అడుగడుగున ప్రతి సమయంలో మిమ్మల్ని ఆదరిస్తూ బలపరుస్తూ వస్తున్న సమయంలో కూడా మీరు ఇప్పుడు నన్ను విడిచిపెట్టి ప్రతి పర్వతం మీద ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఒక
ప్రతి పచ్చని చెట్టు కింద ఒక విగ్రహాన్ని పెట్టుకొని నన్ను విడిచి బొమ్మల్ని ఆరాధిస్తున్నారని దేవుడు బాధపడుతున్నాడు. ఒకసారి ఆలోచించిన మన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేస్తూ వచ్చాడు. ఇక అయిపోయింది నా జీవితం అనుకున్న సమయంలో దేవుడు ఎంతగా మనల్ని లేవనెత్తుతూ బలపరుస్తూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో దేవునికి ప్రభువా నీకు స్తోత్రం, కృతజ్ఞత అని చెప్పకుండా దేవుని కన్నా ఎక్కువగా మనము ఏదన్నా ఒక విగ్రహానికి ప్రాధాన్యత ఇచ్చి మనం వెళ్తున్నట్లయితే ఈరోజు దేవుడు మన జీవితంలో కూడా మరి దుఃఖపడుతుంటున్నాడు. దేవుడు ఇంకా ఏమంటున్నాడో చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6-7 చదువుదాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుడు నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా. ప్రభు అంటున్నాడు కదా, మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు, మరలా వచ్చి నాకు బలులు అర్పిస్తూ ఉంటున్నారు. ఇవన్నీ నాకు నచ్చేటువంటి పనులు కాదు. వేలాది నదులంతా విస్తారమైన తైలం తీసుకుని వచ్చిన, ప్రాయశ్చిత్తము కొరకు, పాపం పోగొట్టుకోవడం కొరకు జ్యేష్ఠపుత్రుని తీసుకొచ్చి అర్పించిన, వేలాది పొట్టేళ్లను తీసుకొచ్చి ఇచ్చిన నేను సంతోషించేవాడని కాదు. ఎందుకో తెలుసా? పైపైన బలులు మాత్రమే కాదు ప్రేసినట్లరా, అంతరంగ సమర్పణ దేవుడు ఈరోజు మన జీవితంలో కోరుతుంటున్నాడు. వ్యక్తిగతంగా మన జీవితం సమర్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. పైపైన అర్పణలతో తృప్తిపడి వెళ్ళిపోవడం కాదు, కానీ నీ యొక్క జీవితాన్ని ప్రభుకు సమర్పించమని ప్రభు కోరుతుంటున్నాడు. చూడండి, ఆయనకు మన జీవితాన్ని సమర్పించకుండా ఏమి సమర్పించినా కూడా అవి లెక్కలోకి రావు. కానుక పెట్టెలో అందరూ కానుకలు వేస్తారు, కానీ దేవుడు ఎవరి కానుకలు అంగీకరిస్తాడంట? ఎవరైతే వారి హృదయాన్ని కూడా, వారి జీవితాన్ని కూడా యేసయ్యకి ఇచ్చారో, జీవితాన్ని అర్పించిన వారి కానుకలను ఆయన అంగీకరిస్తాడు. జీవితం అర్పించకుండా వేసినటువంటి వారి ఆయన దృష్టిలోకి లెక్కలోకి రావు. కాబట్టి ప్రేసినట్లరా, మరి దేవుడు మన జీవితంలో కోరుతున్న మంచి మాట 8వ వచనం చదువుదాం ఒకసారి. దేవునికి ఇష్టమైన జీవితం ఎలా ఉండాలంట చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూసారా, దేవుడు అంటున్నాడు, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. ఏది మంచో ఏది చెడో దేవుని దృష్టిలో ఎలా నడుచుకోవాలో నీకు తెలియజేయబడింది. దేవుడు కోరేది ఏంటంటే న్యాయముగా నడుచుకొనుటయు. ఎందుకంటే మనం అనేక సార్లు న్యాయాన్ని తప్పి నడుచుకునేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి ఈ లోకంలో. చక్కగా స్నానం చేసుకొని, శుభ్రమైన బట్టలు కట్టుకొని, మంచిగా రెడీ అయ్యా బయటికి వెళ్తాం మనం బండి మీద. కానీ ఊరంతా తిరిగి వచ్చేసరికి మనం స్నానం చేసినప్పుడు కూడా మన మీద దుమ్ము పడుతూ ఉంటుంది, మనకు మురికి అంటుతూ ఉంటుంది. మరలా శుభ్రపరచుకోవాలి. ప్రేసినట్లరా, ఈ లోకంలో ఎంత న్యాయముగా ఉందామన్న ఆలోచనలోనో క్రియల్లోనో ఎక్కడో న్యాయము తప్పుతూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నువ్వు న్యాయంగా నడుచుకోవడమే కదా. ఎప్పటికప్పటికే మన హృదయాల్లో ఆ యొక్క ప్రేరేపణ, నేను దేవుని బిడ్డను, ఇదిగో మరి నేను అన్యాయానికి దూరంగా ఉండాలి అనేటువంటి ఆలోచనలతోనే మన హృదయాలు నింపబడి ఉండాలి. ప్రశ్న న్యాయముగా నడుచుకొనుటయు, ఇంకా కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నది. ఏమండి, దేవుడు వేలాది బలులు అడగట్లేదు. ఒకళ్ళు ఆయన అడిగినా ఈరోజు మనం తేలేని పరిస్థితిలో ఉన్నాం. గొర్రె మేకలను అడగట్లేదు, వజ్ర వైడూర్యాలు బంగారాలు అడగట్లేదు, నీకున్న అంతా కూడా సమర్పించుకోమని దేవుడు అడగట్లేదు. న్యాయంగా ప్రవర్తించు, కనికరం కలిగి ఉండు, దీన మనసు కలిగి ఉండు. ఇవి చాలండి మనం దేవునికి సంతోషం కలిగించడానికి, దేవుని బిడ్డగా జీవించడానికి. ఆ రోజుల్లో ప్రజలు ఏమైపోయారంటే, ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ దేవుడు కోరుతున్నది ఏంటంటే, అన్యాయముగా సంపాదించినటువంటి సొత్తులతో వారు ఆనందిస్తున్నారు. దేవుడు దాన్ని ఖండిస్తున్నాడు. 10వ వచనము 11వ వచనము 15 వరకు మనం చదువుదాం. అన్యాయము చేయవారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా. తప్పు త్రాసును, తప్పు రాళ్ళు గల సంచి ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా? వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలత్కారం చేదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటంగా మాట్లాడును. నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి పాడు చేసి మొత్తుదు. మీరు చేసే పనుల్లో, వ్యాపారాల్లో తప్పుడు తూనికలు మీరు వేస్తుంటున్నారు. ఒక్కోసారి మనము మార్కెట్కి వెళ్తాము, కిలో తూకం వేస్తాడు,
కిలో ఉందని తెచ్చేస్తాం. తర్వాత వేరే తూకలు 900 గ్రామ్సే ఉంటుంది. అది 900 గ్రామ్సే ఉంటుంది. ఆ కొబ్బరి బొండం కొట్టించుకోవడానికి లీటర్ బాటిల్ కొట్టించుకొని వస్తాము. అది లీటర్ ఉండదు. కొన్నిసార్లు ఎంతో కొంత తక్కువగా ఉంటుంది. లీటర్ కొంచెం తక్కువే ఉంటుంది ఆ బాటిల్. చూసారా ప్రియ స్నేహితులారా, దేవుడు అంటున్నాడు, తప్పు తూనికలు నువ్వు ఉంచుకుంటున్నావు కదా, తప్పు తూనికలు ఉంచుకుంటూ నువ్వేమనుకుంటున్నావు, నేను పవిత్రునే కదా అని అనుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి తూకంలో కూడా నువ్వు న్యాయంగా ఉండు. తూకంలోనే కాదు ప్రియ స్నేహితులారా, ప్రతి పనిలో కూడా మనము న్యాయంగా ఉండాలి. ఒకసారి డాక్టర్ కేపీ యోహానన్ గారని, మరి నేను జిఎఫ్ఏలో చదువుతున్న సమయంలో డైరెక్టర్ గారు ఒకప్పుడు ఉత్తరం రాస్తే దానికి ₹1 బిళ్ళ స్టాంపు, దాని బరువును బట్టి దాని ప్లేస్ని బట్టి ₹2 స్టాంపు, ₹5 స్టాంపులు అంటించాల్సి వచ్చేది. ఇప్పుడంటే కనుమరుగైపోయినాయి ఉత్తరాలు, స్టాంపులు. ఒకసారి ఆ స్టాంప్ అంటించినప్పుడు ఏమవుతుందంటే ప్రతి పోస్ట్ ఆఫీస్లో కూడా ఆ స్టాంపు పైన ఒక రౌండ్ సీల్ వేస్తాడు. అంటే ఇది యాక్సెప్ట్ చేయబడింది, దీనికి ఈ అమౌంట్ సరిపోయింది కాబట్టి వీ విల్ డెలివర్ ఇట్, అంటే మేము డెలివరీ చేస్తామని స్టాంప్ వేస్తారు. కొన్నిసార్లు పొరపాటుగా ఏమవుతుందంటే ఆ స్టాంపు వీళ్ళు వేసే ముద్ర ఆ స్టాంపు మీద పడదు. అలాంటి సమయంలో ఏం జరుగుతుందంటే మరలా ఆ స్టాంపుని ఇంకో దానికి ఉపయోగించే అవకాశము ఉంటుంది. ఆ స్టాంపు ఆ పోస్ట్ ఆఫీస్ ముద్ర పడకపోతే దాన్ని మళ్ళీ తీసి ఇంకొక లెటర్ అంటించుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే కేపీ యోహానన్ గారు దైవభక్తుడు ఒకసారి ఏదో ఉత్తరానికి ఆ ముద్ర పడనటువంటి స్టాంపు ఇంకో దానికి ఉపయోగించడానికి శోధించబడ్డాడు. అది తీసి ₹1 బిళ్ళ తీసి ఆ స్టాంపుని తీసి ఇంకొక ఉత్తరానికి అంటించి వాడేసుకున్నాడు. అబ్బయ్య ₹1 కలిసి వచ్చింది అన్నట్టుగా మరి తృప్తి పడ్డాడు. కానీ దేవుని బిడ్డగా పరిశుద్ధాత్మ దేవుడు తనను గద్దించడం ప్రారంభించాడు. యూ కెనాట్ యూజ్ దట్ స్టాంప్, ఎందుకంటే ఆల్రెడీ ఆ యొక్క స్టాంప్ అనేది వెల చెల్లించబడింది, వేరే ఉత్తరం కొరకు వెల చెల్లించబడింది. పోస్ట్ ఆఫీస్లో స్టాంపు పడ్డా ముద్ర పడ్డా పడకపోయినా అది దానికి చెందింది. దాన్ని తీసి నువ్వు ఇంకొక దానికి వాడుకోవడానికి నువ్వు తప్పు చేసావు, అలా వాడకూడదు దాన్ని అని చిన్న చిన్న విషయాలే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, ఒప్పింపజేస్తూ ఉంటాడు ప్రేక్షకులారా. అయితే అప్పటి నుంచి అతనికి నెమ్మది లేదు. దేవుని బిడ్డగా దానికి ముద్ర పడ్డా పడకపోయినా అది దేని కొరకు వాడబడిందో దానికి సరితూగింది, దాన్ని ఇంకో దానికి వాడకూడదు అనేటువంటి ఆ యొక్క గిల్టీ ఫీలింగ్ అనేది ప్రారంభమైంది తనలో. చాలా రోజులు ఆ యొక్క గుండె బరువుతో తను జీవిస్తూ వచ్చాడు. ఒకరోజు తట్టుకోలేక ఏం చేశాడంటే మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ₹1 స్టాంప్ కొని బయటికి వెళ్ళి దాన్ని ముక్కలు చేసేసి దానికి బదులు ఇది చెల్లి అయిపోయిందని చెప్పి దాన్ని పరిష్కారం చేసుకున్న అప్పుడు తన హృదయము నెమ్మదించింది. ప్రశ్నల దేవుని యొక్క వాక్యం చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నవారికి పెద్ద విషయాలు కూడా అప్పగించబడతాయి. గొప్ప పరిచయం చేశారు తను. చూడండి, ఒకవేళ మనము చిన్న చిన్న విషయాలు కాంప్రమైజ్ అవుతూ దీన్ని దేవుడు ఎక్కడ పట్టించుకోడు, దీన్ని కూడా దేవుడికి మనము ఒప్పుకోవాలా అనే ఆలోచనలకు వెళ్ళి దేవునికి గాయపరుస్తున్నామేమో. సరి చేసుకునేటువంటి సమయం ప్రియ స్నేహితులారా, దేవుడు అన్నాడు తప్పుడు తూనికలు పెట్టుకొని నేను పవిత్రుడు నువ్వు అనుకోవద్దు, ఇదిగో మరి నీ పాపమును బట్టి నేను నిన్ను శిక్షిస్తాను. 13వ వచనం, కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. 14వ వచనంలో అంటున్నాడు కదా, నీవు భోజనం చేసినను నీకు తృప్తి కానేరదు, నీవెప్పుడు పస్తుగానే ఉందువు, నీవేమైనా తీసుకొని పోయినను అది నీకుండదు, నీవు భద్రం చేసుకుని దానిని దోపుడుకు నేను అప్పగింతును, నీవు విత్తనము విత్తుదువు కానీ కొయ్యక ఉందువు, ఒలీవ పండ్లను ద్రాక్ష పండ్లను త్రొక్కుదువు కానీ తైలము పూసుకొనకయు ద్రాక్షారసము పానము చేయకయు వందువు. ఎందుకంటే మనం ఎంత కష్టం చేసినా ఇక మనకు అది మిగలకుండా దేవుడు చేస్తాడు, ఎప్పుడు మనం నీతి తప్పి జీవిస్తున్నప్పుడు. కాబట్టి మనం న్యాయముగా ప్రవర్తించాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే ఆ ఒమ్రీ అనేటువంటి ఒక అబద్ధ ప్రవక్త 16వ వచనంలో, ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటినీ అనుసరించుచు వారి యోచనలు బట్టి నడుచుకొనుచున్నారు కనుక నా జనులకు రావాల్సిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులకు అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను. ఒమ్రీ ఆహాబు. ఒమ్రీ ఏం చేశాడంటే ప్రవక్త అయ్యుండి విగ్రహారాధన చేయండి అని ప్రోత్సహించాడు. ఆయన చెప్పిన మాటలు మీరు వింటున్నారు కదా, దేవుని బిడ్డలుగా మీరు నా మాట వినకుండా బొమ్మల పూజ చేయమని చెప్పినటువంటి ఆ ప్రవక్త మాట వింటున్నారు కదా. ఆహాబు రాజు ఏం చేశాడంటే తన భార్య పేరు యెజబేలు ఏం చేశాడంటే
దేవుని ప్రవక్తలందరినీ హింసిస్తూ ఏమండి ఆ బయలు ప్రవక్తలకి జీతాలు ఇచ్చి పోషించాడు. అలాంటి పనులు మీరు చేస్తున్నారు కదా, అందుకని మిమ్మల్ని అపహాస్యాస్పదంగా చేయబోతున్నాను, అన్యాయంగా అవమానపరచబోతున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? మనం దేవుని కృప పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రేసినట్లరా, దేవుని కృప మనం పొందుకోవాలంటే మరలా తిరిగి మనం దేవుడి దగ్గరికి రావాలి. ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో తిరిగి దేవుని యొద్ద పశ్చాత్తాపడి, ప్రభా ఈ పలానా విషయంలో నేను తప్పిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా, తిరిగి మరలా నీ దగ్గరికి వస్తున్నాను అనే పశ్చాత్తాపం రావాలి. దేవుడు చేసినటువంటి మేలు కృతజ్ఞతా భావంతో మనము జీవించాలి, మరలా తిరిగి రావాలి. ప్రియ స్నేహితులారా, దేవుడు తిరిగి వస్తే ఎంతో సంతోషించి చేర్చుకుంటాడు. ప్రియ స్నేహితులారా, ఇదిగో ఒకవేళ మనం నిలువెల్లా చెడిపోయినప్పటికీ కూడా, ఆ తప్పిపోయిన కుమారులాగా సమస్తము కోల్పోయినప్పుడు కూడా చేర్చుకోవడానికి తండ్రి సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు ఒక రకమైనటువంటి గిల్టీ ఫీలింగ్, ఆ అపరాధ భావము, అసలు ఈ విషయంలో దేవుడు నన్ను క్షమించడేమో అనేటువంటి భావన కొందరి హృదయాల్లో ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ పైన కార్చిన రక్తము ప్రతి అపరాధ భావాన్ని కూడా కడిగి వేయగలిగినటువంటి శక్తి గలది. నువ్వు నమ్మదగినది ఏంటంటే, నేను కడగబడ్డాను, నేను శుద్ధి చేయబడ్డాను, నా యొక్క దోషము ప్రభు క్షమించాడు అనేటువంటి నిశ్చయత నువ్వు కలిగి ఉండవచ్చు. ఇంకా ఆ యొక్క అపరాధ భావంలో నువ్వు కృంగి కృషించాల్సినటువంటి పని లేదు. ఆయన రాజ్యమును నీతిని వెతకండి అని ప్రభు మొదట చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క వంకర ఆలోచనలు, వంకర మార్గాలు మనం విడిచిపెట్టి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు ఇదిగో చేతులు చాపి మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, తిరిగి ప్రభు దగ్గరికి వద్ద మీ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.